హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మేము ముందుకు వచ్చాను. సో వేరే పని ఉండట్లా వీడియో చేయలేకపోయాను. ఇప్పటి నుంచి అన్ని కంటిన్యూస్గా వీడియోస్ చేస్తాను. అండ్ ఆల్సో ఒక వెరీ 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 స్పెషల్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే, ఇప్పుడు మన ఇళ్ళలో అన్ని పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, బర్త్డే ఈవెంట్స్ కానీ, షూట్స్ కానీ. దానికోసం ఒక మంచి స్పెషల్ ప్లేస్ కావాలి కదా. ఆ స్పెషల్ ప్లేస్ ఏంటో నేను నీకు చూపెట్టాలనుకుంటున్నాను. నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు అన్ని చూపిస్తాను, అంతా అర్థమైపోయింది. సో గాయస్, ఇది మనాలి సెటప్. ఇది టోటల్ కంప్లీట్ వైట్ బ్యాక్గ్రౌండ్తో. అంటే మనకు మనాలిలో టోటల్ మంచు కొండలు, ఆ మంచు కొండల మధ్యలో చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి కదా, లేక్ పాండ్స్. సో ఆ టైప్లో ఈ సెటప్ చేశారు. బ్లూ కలర్ వాటర్, ఆ ఫీల్తో ఉన్నట్టు బ్లూ కలర్ వాటర్తోని చాలా బాగుంది కదా. చూడండి, మొత్తం వైట్ అంటే మనకు మంచు కొండల మధ్యలో ఉన్నట్టు ఆ ఫీలింగ్ని అలా క్రియేట్ చేశారు. అంత బాగుంది. చూడండి, చిన్న చిన్న పాయింట్స్ టైప్ చేశారు వీళ్ళు. ఇదంతా కొండల టైపు ఇట్లా ఆర్టిస్ట్ చేశారు సెటప్. చాలా బాగుంది. షూటింగ్కి మాత్రం సినిమాటోగ్రఫీ కానీ సూపర్ చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది హైవే ఉంది, చిన్న హైవే. ఏముంది అనుకుంటున్నారా? సో చూడండి గైస్, ఏముందో. ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, వుడెన్ ఎయిర్ క్రాఫ్ట్. చూస్తే రియల్ అనుకున్న స్టార్టింగ్ నేను, కానీ రియల్ కాదు, ఇది వుడెన్ ఎయిర్ క్రాఫ్ట్. సో అట్లా మనకు హైవేలో పెట్టినట్టు అక్కడ సెటప్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడ కూడా షూట్ కానీ ఫొటోస్ కానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనోడు ఫీల్ అవుతుంది మంచిగా. నెక్స్ట్ వచ్చేసరికి జోధ్పూర్ సెటప్. చూడండి సెటప్, చూడండి ఎంత బాగుందో. చాలా రిచ్ ఉంది సెటప్ అయితే. ఇక్కడ ఫోటో షూట్ కానీ వీడియో షూట్ కానీ చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ సెటప్ అంతా ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి చాలా బాగుంటుంది ఇది. చాలా అంటే చాలా బాగుంది సెటప్. చూడండి ఎంత న్యాచురల్గా ఉంది కదా, ఎక్సలెంట్ ఉంది. ఆ ఆర్కిటెక్ట్ మాత్రం వేరే లెవెల్లో చేసిన వీళ్ళు. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది పెళ్ళి సెటప్. ఇది కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్తో వీళ్ళు ఈ సెటప్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. కింద అంతా గ్రీనరీ, గ్రాస్ అంతా ఒరిజినల్, స్టోన్ కూడా ఒరిజినలే. అక్కడ ఉన్న ఫ్లవర్స్ అక్కడ అంతా అదే ఆర్టిఫిషియల్, మిగతా అంతా ఒరిజినల్ సెటప్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇది హోమ్లీ సెటప్, అంటే ఇంటి ముందు కార్ పార్క్ చేసిన ఆ ఫీల్తోని సెటప్ వేశారు. ఇక్కడ కూడా ఫొటోస్ దిగితే చాలా బాగుంటాయి షూట్ చేసినా కూడా. ఒక చిన్న పాత కార్ సెటప్, రెడ్ కలర్ది కాంబినేషన్తో. మనోడు అజయ్ అక్కడ దిగి ఫొటోస్ దిగుతున్నాడు మంచిగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫ్లవర్ గ్యాలరీ. ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గ్యాలరీ. ఇక్కడ కూడా ఫొటోస్ ఎక్సలెంట్ వస్తాయి. కింద అంతా మీకు చెస్ మోడల్లో టైల్స్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో ఇచ్చారు. పైన జూమర్. చాలా అంటే చాలా బాగుంది. వెదర్ కూడా చూడండి ఎంత బాగుంది. రెయినీగా ఉంది కొంచెం మేము పోయినప్పుడు. చాలా అంటే చాలా బాగుంది. ఇది గార్డెనింగ్. ఇదంతా సెటప్. ఇది ర్యాంప్. ఇట్లా కొంచెం దూరం అట్లా వెళ్తే కింద మనకు కింద వాటర్ ఉంది. అంతా వాటర్ కొంచెం తక్కువనే ఉంది. ఇంకా వర్షం పడితే దాని ఫుల్ ఉండి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అక్కడ ఒక పక్కకు బ్రౌనిష్లో వుడెన్ ఒక చిన్న ఇల్లు ఉంది, చిన్న సెటప్ చేశారు. చాలా బాగుంది కదా ఇది, చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీకు మల్టిపుల్ టైర్స్ అన్ని దానికి కలర్ ఫిల్ చేసి చుట్టూ కాంపౌండ్ టైప్ కట్టేసి ఒక మన బజాజ్ స్కూటర్ పెట్టి, మనోడు అజయ్ ఇక బజాజ్ స్కూటర్ మీద కూర్చొని మంచి ఫీల్ అవుతున్నాడు. డమ్ డమ్ రక్త చరిత్ర టైప్ కదా. మనోడు ఎంజాయ్ చేస్తుంటే ఈ వీడియో తీస్తుంటే. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది. ఇది అవుట్డోర్ సెటప్ ఇదంతా. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఇండోర్ సెటప్. ఇది సెటప్ పేరు వచ్చేసరికి పియానో సెటప్. ఇది మనోడు ఫుల్ బిజీ ఉన్నాడు, పియానో వాయిస్తాడు, ఏదో పాట పాడుకుంటా వితౌట్ మ్యూజిక్ పియానో వాయిస్తాడు. ఇది కంప్లీట్ పియానో సెటప్. వైట్ అండ్ క్రీమీ లేయర్తోని ఉంది సెటప్. కానీ ఈ సెటప్ చూసినప్పుడు మనకి ఎట్లా అంటే ఇది నిజంగా ఉందా అన్నట్టు ఫీల్ ఉంటుంది. కానీ ఇదంతా ఆర్టిఫిషియల్ లైట్ వెయిట్ వుడెన్తోని చేశారు వీళ్ళంతా. చూడండి ఎంత బాగుంది. ఇదంతా పియానో సెటప్. పైన జూమర్స్, ఇక్కడ లైటింగ్స్, ఫోకస్ లైటింగ్ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే షూట్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ లైటింగ్స్ ఆన్ చేస్తారు వాళ్ళంతా.
చూడండి వైట్ కర్టన్స్, ఫ్లవర్ పాట్స్ ఉన్నాయి. ఇగో ఈ పియానో ఇందాక మనోడు అజయ్ కూర్చొని పియానో కొట్టిండు కదా, చూడండి ఎంత బాగుంది పియానో, సూపర్ ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ కపుల్స్కి ఫోటోషూట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కిచెన్ సెటప్. మనకు పెద్ద పెద్ద ఇండ్లలో మనం కిచెన్ సెటప్ చూస్తాం కదా, టోటల్ ఫర్నిష్ అయ్యి. సో ఆ టైప్ ఆఫ్ ఫీల్తోనే ఉంటుంది కిచెన్ సెటప్. మనోడు చూడండి ఎవరు చేయని ఛాయ్ చేస్తుండు హాట్ బాక్స్లా, ఎంజాయ్ చేస్తుండు మనోడైతే. ఇక కాలుతున్నట్టున్నాయి చెయ్యి. చూడండి ఇది అంతా కిచెన్ సెటప్ ఎంత బాగుంది, అంతా ఇంట్లో మనం సెటప్ ఎట్లా చేసుకుంటాం అట్లా ఉంది. సేమ్ ఇంట్లో ఉన్నట్టే ఉంది సెటప్స్ అన్నీ. అయితే మనం ఇంట్లో ఇవన్నీ ఇండోర్ సెటప్స్ ఇవన్నీ, చాలా అంటే చాలా బాగుంది. ఇక మనోడు ఛాయ్ చేసుకుని తాగుతుండు. ఇక మీ అందరికీ బాగుంది చర్స్ అంటుండు, చర్స్ అజయ్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది హోమ్ టూర్లో మనకు డూప్లెక్స్ టైప్ ఉంటుంది కదా, సో ఆ మోడల్లో ఉంది సెటప్. టోటల్ గోల్డెన్ కలర్లో ఉంది. 2 జూమర్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఇటు స్టెప్స్ కూడా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్నది. చాలా అంటే చాలా బాగుంది ఈ సెటప్ కూడా. చూడండి ఎంత బాగుంది, నిజంగా మనం ఇంట్లో ఉన్నట్టే ఉంది అసలు. ఇది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. ఇంకా వీళ్ళు లైటింగ్స్ ఆన్ చేస్తే షూట్ అవ్వడు, ఇంకా అసలు ఫుల్ క్లారిటీ ఉంటుంది. చూడండి ఇది వచ్చేసరికి ఇది మహారాజా సెటప్. నాకు అన్నిట్లో ఇది బాగా నచ్చింది మహారాజా సెటప్. చూడండి ఎంత బాగుంది. మనోడు ఎవరో రాజుతో మాట్లాడతాడు, ఫుల్ బిజీ ఉన్నాడు. ఇక మనోడు బిజీ ఉన్నా అని చెప్పేసి నేను వీడియో కవర్ చేస్తున్నా. ఈ గోడకి చూడండి అన్ని వాచెస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్తోని వాల్ క్లాక్స్ ఉన్నాయి. ఇదంతా వుడెన్, ఇదంతా కింద కూడా అంతా వుడెనే, లైట్ వెయిట్ వుడెన్తో చేసిన వీళ్ళంతా ఆర్కిటెక్ట్స్. ఆర్కిటెక్ట్ ఎవరు చేసినో కానీ మాత్రం వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. అంత బ్రౌన్ ట్యాన్ కలర్తోని మనోడు కూర్చున్న చైరు, ఆ పక్కన సోఫా అంతా ఒరిజినల్ లేదని. కొన్ని ఐటమ్స్ ఆర్టిఫిషియల్ ఉన్నాయి, మిగతా అన్నీ ఒరిజినలే. చూడండి మనోడు కూర్చున్న చైర్ కూడా ఒరిజినలే. ఎట్లా కూర్చున్నాడు చూడండి, మనోడు మహారాజు లెక్క కూర్చున్నాడు. సో ఇందులో ఏంటంటే ఒక్కొక్క సెటప్కి ఒక్కొక్క కాస్ట్యూమ్ వేసుకొని ఫోటోషూట్ చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగుంది మహారాజా సెటప్ ఇది, మహారాజా ప్యాలెస్ సెటప్. ఇదంతా చాలా బాగుంది కదా, గోల్డెన్ కలర్లో, గోల్డెన్ ట్యాన్ కలర్లో ఉంది. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇది టెలిఫోన్ బూత్ సెటప్. మనోడు ఎవరు అమ్మాయితో మాట్లాడుతుండు, వద్దురా నాయన మనకు అమ్మాయిలు వద్దురా అంటే వినడు. సరే నువ్వు మాట్లాడు అని చెప్పేసి నేను షూట్ చేస్తున్నా. చూడండి టెలిఫోన్ బూత్ సెటప్ ఇదంతా, చాలా అంటే చాలా బాగుంది కదా. చూడండి కొంచెము విలేజ్ సెటప్ ఉంది అంట, అంత కూర్చోడానికి ఒక బెంచ్, కొన్ని చెట్లు, ఇట్లా ఎడ్ల బండి, కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్తో ఆ ఫీల్ వచ్చేటట్టు అట్లా సెటప్ చేశారు. ఇక్కడ కూడా అంటే మనం ఒక్కొక్క సెటప్కి ఒక డ్రెస్అప్ చేసుకొని ఒక కాస్ట్యూమ్ వేసుకొని దిగితే దాని తగ్గట్టు ఫొటోస్ కూడా అట్లా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది ఇది. చూడండి ఎంత బాగుందో, ద గ్రీనరీ పింక్ అట్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది కంప్లీట్ అవుట్డోర్ సెటప్. ఇది కంప్లీట్ 100% ప్యూర్ న్యాచురల్ విలేజ్ సెటప్ ఇదంతా. చూశారు కదా, లోపల అంతా గార్డెన్, చుట్టూ కాంపౌండ్, మనకు విలేజ్లో ఉన్నంత ఫీల్ వస్తుంది సెటప్. ఇది నెక్స్ట్ వచ్చేసరికి 1000 పిల్లర్ సెటప్. ఇది నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది నిజంగా రౌతులతో ఉందేమనుకున్నా, కానీ దగ్గర పోయి చూస్తే ఏంటంటే ఇదంతా ఆర్టిఫిషియల్ వుడెన్తో ఉంది. పోయి టచ్ చేసి చూస్తే, కానీ చూస్తే మాత్రం అసలు రియల్గా కట్టినట్టే ఉంది. ఆర్కిటెక్ట్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది, ఒకసారి చూడండి ఎంత బాగుంది, సూపర్ ఉంది కదా అసలు. కంప్లీట్ వుడెన్, ఇదంతా లైట్ వెయిట్ వుడెన్తో చేశారు, చాలా అంటే చాలా బాగుంది. అంత ఆ ఫీల్ కూడా అట్లా వస్తుంది, రియల్గా ఉన్నట్టే ఉన్నది అసలు. చాలా అంటే చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది కదా, చుట్టూ చెట్లు అవన్నీ అంతా. నెక్స్ట్ వచ్చేసరికి ఇండోర్ సెటప్. ఇది ఈ సెటప్ పేరు వచ్చేసరికి ఝూమర్ సెటప్. ఇదంతా మన దీపావళికి దీపాలు పెడితే ఎట్లుంటుందో అట్లా ఉంది ఆ ఫీల్. ఇదంతా కంప్లీట్ వెనక ఎట్లా అంటే బ్లాక్ పరదాతో సెటప్ చేసి పైన అంతా ఝూమర్స్ వేలాడిచ్చిండ్రు, ఎంత బాగుంది చూడండి. కింద వుడెన్ స్టేజ్ ఉంటుంది టైల్స్తోని. తర్వాత మనోడు ఎంట్రీ ఇస్తాడు అజయ్. చూడండి ఇవన్నీ ఝూమర్స్ అని చెప్తుండు, మీ అందరూ తెలిసే అవి ఝూమర్స్ అని.
అయినా కూడా మనోడు చెప్తుండే చాలా అంటే చాలా బాగుంది కదా, సూపర్ ఉంది అసలు ఈ జూమర్ సెటప్ అయితే. నాకు ఆ మహారాజా ప్యాలెస్ సెటప్ ఒకటి, జూమర్ సెటప్ ఒకటి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సూపర్, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు ఇది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి రండి, విజిట్ చేయండి. ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇండోర్ సెటప్. ఇది కూడా లైటింగ్ సెటప్. అంటే అక్కడ మ్యూజిక్ ఏం లేదు, బట్ అట్లా జస్ట్ అందరూ గ్యాదర్ అయినప్పుడు అట్లా లైటింగ్స్తోనే అట్లా మనోడు ఒకటే ఎగురుడు ఎగురుతాను తీన్మా డ్యాన్స్. సో చూశారు కదా గైస్, ఇది మన స్టూడియో టూర్ సెటప్. మీకు నాకు తెలిసి ఇప్పటిదాకా నేను చూపెట్టిన సెటప్స్ కానీ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటా. మీరు కూడా రావాలి, ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, బర్త్డే షూట్స్ చేయాలనుకుంటే రండి, విజిట్ చేయండి. ఈ కపుల్స్కి ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి, వాళ్ళ వాళ్ళ సైజ్ తగ్గట్టు మేల్ అండ్ ఫీమేల్కి కాస్ట్యూమ్స్ ఉన్నాయి. రండి, విజిట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.